నాకైతే అంత అనిపించలేదు. కలర్ ఫోటో అంత అనిపించలేదు. కలర్ ఫోటో చాలా ఇచ్చారు సినిమాలో సాంగ్స్ కానీ బీజిఎం కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఒక హైలైట్. కలర్ ఫోటో సినిమా దానంత అనిపించలేదు కానీ బాగుంది. ఓకే బాగుంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైనింగ్ కొత్త స్టోరీతో కొత్త స్క్రీన్ ప్లే మంచిగా బీజిఎం సాంగ్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైనింగ్ చాలా ఒక హై లెవెల్ ఉంటుంది మంచిగా. సెకండ్ హాఫ్ ఎమోషనల్ కొద్దిగా తగ్గింది. ఎమోషనల్ డ్రామా లెక్క పోతుంది. బాగుంది. ఉన్న కాడికి బాగుంది. యాక్టింగ్ ఉన్న కాడికి బాగుంది. లవ్ స్టోరీ ఉంటుంది ఇద్దరి మధ్యలో. మంచిగా సపరేట్గా డిఫరెంట్గా లవ్ స్టోరీ రాసుకున్నారు. బాగా రాసుకున్నారు. మంచిగా లేవది నిజంగా ఈరకుండే ఆయన తోడలు ఎంత చెప్తున్నా మూవీలో కండలు పిర్రలున్నాయి నాయన అనిపించింది. ఆయన అద్దాలు పెడితే మాత్రము నిజంగా ఆయన నేనే ఆ ప్లేస్ తెల్లగా ఉంటాయి పాలు నా దగ్గర ఉప్పల్ పాలు ఏ పెద్ద డైరెక్టర్ ఒక రాజమౌళి మాత్రం పక్క తీసుకున్నాడు. ఎందుకంటే హీరోలు అంత కసి ఉందని ఏపుడి కింద కూడా వామ్మో ఏం చేసినా నాయనా అయ్యా నల్లగా ఉంటది మసే ఉప్పల్ బాలకుంది మంచి కసే. ఆయన పెరుగులు మాత్రం నిజంగా నాకు ఒకసారి నాగాలనిపించింది. ఫస్ట్ టైం కొత్త హీరో అయిన పర్వాలేదు నిజంగా రికార్డు కొట్టినప్పటి చిన్న హీరో కానీ రెండో సినిమా మాత్రం పైకి లేవాల్సింది. మాత్రం బాగాలేసింది పెద్దగా. నెక్స్ట్ వేస్తాడు మూడో ముళ్ళు మామూలు లేదు. నిజంగా చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం మళ్ళీ రివ్యూ చెప్పడానికి వస్తాను. హీరో పేరు ఏం పేరు? దయానంద్ గారు నిజంగా చెప్తున్నా మీరు బాగా తీశారు కానీ హీరోకున్న తొడలు ఆయన పిజ్జప్ వెనుక మాత్రం వస్తున్నాయి అనుకో. ఇంకోటి హీరోని టచ్చర్ మాత్రం చాలా బాగుంది తప్ప ఆమెకున్న ఫిజిక్ ఆమెకున్న అసలు ఎక్స్పోజర్ గ్లామర్ నిజంగా హీరోని అంటే ఇలాంటి దాన్ని పెడితే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. ఫస్ట్ టైం అండి ముళ్ళు లేసింది. సినిమా అయితే చాలా బాగుంది. హీరో అయినా ఇంత బాగా చేశాడు. యాక్టింగ్ కానీ ఫైటింగ్స్ కానీ పెద్ద సినిమాలని కాదండి చిన్న సినిమాలను చూసి కూడా చాలా తక్కువ బడ్జెట్లో తీసిన మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టారు. సినిమాలో హీరో మాత్రం చాలా కసిగా ఉన్నాడు. చాలా అంటే చాలా కసి. నా కండల్ రాజా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సినిమా. చాలా మంది పెద్ద పెద్ద సినిమాలకు వెళ్ళాలనుకుంటున్నారు ఇలాంటి చిన్న చూడండి. మెయిన్ ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్. మనకు కంటెంట్ కావాలి. కంటెంట్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది. పాత హీరోల కంటే కూడా కొత్త హీరో అయినా చాలా యంగ్ టాలెంట్ హీరో. చాలా చాలా హీరోలో చాలా కసి ఉంది. చాలా అంటే చాలా బాగుంది. హీరో చాలా బాగా చేశాడు. ఏంటంటే ఆయన టాలెంట్ పెద్ద పొజిషన్ దొరికితే చాలా పెద్ద హీరోగా అవుతాడు. చాలా పెద్ద సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఆయన చూడొద్దు అనుకుంటారు కానీ ఒక్కసారి వచ్చి చూడొచ్చు భయ్యా. ఎందుకంటే చాలా బాగుంది. హీరో మదర్ సెంటిమెంట్ హైలైట్ ఉంది. రెండో మూవీ మాత్రం ఆయన చాలా ఎక్కడికి వెళ్ళిపోతుంది. నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది. మైండ్ బ్లో. సినిమాకి అయితే అందరు రండి. చేసి సపోర్ట్ గా చెప్తున్నా. మూవీ మాత్రం చాలా బాగుంది. హీరోకి మాత్రం కంగ్రాచులేషన్. కింద మీద ఊపు ఏమంది కొట్టు.
ఇప్పుడు కుర్చీ తాత గురించి కాదు ఆయన ఆయన మూవీ రివ్యూ చెప్పడానికి మేము వేరే వాళ్ళ గురించి చెప్పాము. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. చిన్న సినిమా స్టోరీ అంటే గేమ్ గురించి అంటే ఒక కొడుకుని ఎలా మార్చాలి, కొడుకుని ఎలా తీర్చాలో అనే సినిమా చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచిగా ఉంది సినిమా. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా పాత హీరోయిన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఎవరు కూడా ఈ సినిమా మిస్ కావద్దు. చాలా అద్భుతమైన సినిమా. నాకు ఆల్రెడీ నాది నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ అవుతుంది. మా మూవీకి వచ్చి నేను రివ్యూ చెప్తాను నెక్స్ట్ మంత్. దాంట్లో నేను మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాను నాకు ఆ మూవీలో. మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి. హీరోయిన్ సో హ్యాండ్సమ్ అండ్ మదర్ సెంటిమెంట్ ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి చూడండి. సినిమా చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. గేమ్ ఆన్ సినిమాలు అంటే రెగ్యులర్ సినిమాలు చాలా వస్తాయి కదా, సో ఆ ప్యాటర్న్లో ఉంటుంది అనుకున్నాం కానీ చాలా డిఫరెంట్గా ఉందండి సినిమా. సో అన్ని గేమ్స్ అసలు ట్విస్ట్లో అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సో రివీల్ చేస్తే అది ఏముండదు, డెప్త్ ఉండదు సినిమా వచ్చినోడికి. సో నేను ఏంట్రా బాబు అన్ని పబ్లిసిటీ చేసి అనుకుంటారు. సో బాగా ఎంజాయ్ చేస్తారండి. చిన్న సినిమా అయినా కూడా సో థియేటర్లోకి వచ్చాక అరే ఇలాంటి సినిమాలు ఎందుకు పబ్లిక్ అవ్వట్లేదు అని ఒక ఫీల్ అయితే నిజంగా వస్తుంది. సో సినిమాకి అయితే మనకి బీజిఎం అండి అసలు అనిరుద్ధ్ వీళ్ళందరూ ఎలా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఆరాధిస్తారో అంతకన్నా 100% ఇచ్చాడండి. మ్యూజిక్ డైరెక్టర్ పేరు అయితే నాకు తెలియదు కానీ 100% చింపేశాడు నిజంగా. అండ్ హీరో ఇంట్రడక్షన్ సీన్లు కానీ ఆ బిల్డప్ షాట్లు కానీ ఇవన్నీ ఒక పెద్ద హీరోగా ఉంటాయి అనమాట. అట్లాంటి షాట్లు మనోడికి చూడతగ్గగా డిజైన్ చేశారు. సో ఇందులో కాల్స్ అంటే ఐ మీన్ మనకి కంపెనీ కాల్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఫేక్ కాల్స్. సో చాలా మంది మోసపోతారు. సో అవన్నీ ట్విస్ట్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వచ్చినాయి కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ సో ఇది బాగా కనెక్ట్ అవుతుంది జనాల్లోకి. సో తమిళ వర్షన్ సినిమాలు చాలా వచ్చినాయి మనకి, ఇలాగ ఫోన్లో డబ్బులు పోవడం కానీ, కివాంగ్లో డబ్బులు పోవడం కానీ, విశాల్ గారి సినిమాలో. సో ఇదేంటంటే ఎలా మోసపోతున్నాం అంటే మనం ఎలా హిప్నటైజేషన్ జనాలకు అయిపోతున్నాం. మనకి అన్ని జనరల్ నాలెడ్జ్ ఉండి కూడా సో ఒకటికి ఎలాగ ఎడిట్ అయిపోతున్నాం అనేది క్లారిటీగా చూపించారు. సో ఒక మంచి గుడ్ మెసేజ్ కూడా సినిమా చూసినప్పుడు సినిమా చిన్న సినిమాలో ది బెస్ట్ సినిమా చెప్పాలంటే. చిన్న సినిమా అనాలా నెంబర్ 1 సినిమా అనాలా తెలియదు కానీ బాగా నచ్చింది సినిమా. ఇది అంబాజీపేట. అంబాజీపేట ఇప్పుడు చెప్పండి అన్న అంబాజీపేట సినిమా ఎలా ఉంది చెప్పండి బ్రో. సినిమా ఎలా ఉంది? ఇందులో కంటెంట్ చాలా డిఫరెంట్ కంటెంట్. ఎంత అంటే నేను స్టోరీ లైన్ చెప్పాలనుకోవట్లేదు. థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రిచ్ కిడ్కి పూర్ కిడ్కి జరిగే డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి చెప్పండి. దాని గురించి చాలా బాగా చూపించారు. నాకు అది చాలా బాగా అనిపించింది. థియేటర్లో మాత్రం మీరు నిజంగా ఒక్కొక్క సీన్కి చాలా ఎక్సైట్ అయిపోతారు. అరే మనం సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే రాదన్న. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేసి అరే ఇది జరుగుతుంది కదా, రీసెంట్గా చూసాం కదా ఇక్కడ అలా జరిగింది, ఈ ఫీల్ అయితే వస్తుంది అన్న సినిమా. అంత బాగా తీసుకెళ్ళారు సినిమాని. ఆ నరేషన్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు. కొన్ని డైలాగ్స్ అయితే మస్తు గుర్తుంటాయి అన్న మనకి. ఎందుకంటే చాలామంది అస్సలు లింక్ చేయొద్దు. థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.